సర్లేటి ఏం పట్టుకుంటావు? ఏం పట్టుకోలేదు నిన్న చేయమంటే చేస్తావు కానీ పట్టుకో. ఏం చేయాలి? చేయమంటే చేస్తావు కానీ పట్టుకో. ఏం చేయాలి? ఏమైతుంది? లోపల ఏదేదో అయితే నువ్వు ఇట్లా కూర్చుంటే అవునా? ఏదేదో అయితే నువ్వు ఇట్లా కూర్చుంటే అవునా? అదే కాలుతుంది. కాలుతుందా? ఆను ఆను నడుచుకొచ్చాంటే గుండెల్లో నా వరకు పుట్టి ఎంత కాలినా కానీ ఎంత ప్రేమతో తినిపిస్తుంటే ఎట్లా ఉందని అంటావా? పెట్టేది ఉంటే ఏమన్నా పెట్టేది కాకుండా పెట్టే మస్తు పెడుతూ కానీ ఇంకా రోడ్ ఉందా? మస్తు పెడుతూ కానీ ఇంకా రోడ్ ఉందా? నా పొలంలో మొలకలు ప్రాణం ఎప్పుడు మొదలైందో ఉన్నావు కదా నీకు తింటా దగ్గర ఉన్నది నాకు మస్తు సార్లు చాలు తిన్నది వారి దేవుడు దేవుడు ఏ పిల్లగాడే నా జిందగీ పిచ్చా నా జిందగీ పిచ్చా స్ట్రాబెరీ అనుకుంటే అదే స్మెల్ వస్తుంది కాడ. మరి ఏమనుకో మనం ఎక్కువ స్ట్రాబెరీ వాడతాం కదా అందుకు అవే వస్తాయి. తెలుసులే ఎంతటి రసికుడవో తెలియదా నీవెంతటి రసికుడు. ఏం చేస్తున్నాడు? పిసుకమని చెప్పి ఏం చేస్తున్నాడు? నువ్వు పిసుకమని చెప్పలేదు, నువ్వు ఇట్లా చేస్తున్నావు అని నేను ఇట్లా పట్టుకున్నా. నీకు అదెంత ఇష్టం కదా అందుకని. నా కోసం చాక్లెట్ చేసినావా? Diamond girl, you're my darling girl. నువ్వే నా heart and soul. బయటికి వెళ్దాం అన్నావు, బయటికి తీసుకొచ్చిన ఇప్పుడు ఏం చెప్పు? ఏంటి నువ్వే చెప్పు. నీ ఫోన్ నాకు ఇస్తే పట్టుకోవని, నీ ఫోన్ నీకానే పెట్టుకో. పట్టుకోలేవా మాత్రం? అదేమన్నా బరువు ఉందేంటి? ఎక్కువ ఏడికి వచ్చినా కానీ ఇక నువ్వు మారవా? సర్లేటి ఏం పట్టుకుంటావు? ఏం పట్టుకోలేదు నిన్న చేయమంటే చేస్తావు కానీ పట్టుకో. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం చేసినా? సర్లే ఏదో తాగు, నీకోసం తాగు. నాకు అవుతుంది, నేను తాగు, నువ్వు తాగు. బయటకు వచ్చినందుకు నువ్వు తాగితే ఆర్డర్ నేను చేసిన తాగినట్టే వస్తుంది కదా. చెప్పలేదు. చెప్పు ఏంటి అసలు? ఏం లేదు, చాలా రోజులు అవుతుందా రెస్టారెంట్ రాక. నా జిందగీ పిచ్చా నా జిందగీ పిచ్చా. ఏంటో ప్యాంట్ మొత్తం తడిచిపోయింది తారీ రోజునట్టు. అయ్యి వచ్చి టిష్యూ పేపర్ ఏమైనా నీకోసం అక్కడికి తీసుకొస్తాలే. ఆగి ఇంత త్యాగం చేస్తున్నా నీకోసం. ఎవరంటే ఇది ఏంది చేసేది నువ్వు త్యాగం? నీ వల్ల ఇది ఊసిపోయింది, మొత్తం తడిచిపోయింది. నువ్వు టాయిలెట్ వేసినట్టుంది. నువ్వు నిజంగా అనుకుంటారు మొత్తం. ఇది ఏంది? సోడా అంట కొత్తగా వచ్చింది అందుకే న్యూ మోడలా? అవునా? ఇది స్ట్రాబెరీ అనుకుంటే అదే స్మెల్ వస్తుంది కాడ. మరి ఏమనుకో మనం ఎక్కువ స్ట్రాబెరీ వాడతాం కదా అందుకు అవే వస్తాయి. తెలుసులే ఎంతటి రసికుడవో తెలియదా. చెప్పేది అది బయటికి వెళ్దాం అనుకున్నట్టు ముందే ఈరోజు కేక్ తీసుకెళ్ళా
మరి నా కోసం ఏంటి? నీకోసమా? ఆ. ఇది ఆర్డర్ చేసిన, ఇంకేం కావాలి? ఇదేంది? ఇది అవసరం లేదు మాకు, ఇవన్నీ పోసుకున్నా. అవును అవుతా. ఆహా. ఇంకేం తింటావు చెప్పు, ఆర్డర్ చేస్తా. సరే నేను ఆర్డర్ చేస్తా, బిల్ నువ్వు పే చేయి. సరేలే కానీ కొంచెం దగ్గరికి రావచ్చు కదా, దూరం కొన్నాం. దగ్గరకు ఉంటే దగ్గరికి అతుకుపోతున్నా కదా, అందుకని దూరంగా ఉంటే ఎంత ప్రేమ ఉందో తెలుస్తుందని దూరంగా ఉన్నా. దూరం ఉంటే ప్రేమ తెలియదు. ఆహా సరే నీకోసం వస్తుంది. చెప్పు. మొదలు పెట్టు. వచ్చిండ్రా బాబు ఇంకా ఏంటి వచ్చేది? ముద్దులోకి. పక్కన జనాలు అందరూ వదిలేసి ఉంటే మస్తు మంది ఉంటారులే కానీ. సరే పెట్టలేరా, సిగ్గేస్తుంది కానీ. నువ్వు జనాల్ని ఎందుకు చూస్తున్నావు నువ్వు? డేట్ అంటే నీతో డేట్ తీసుకొస్తే డేట్ మంచిగా ఇంకా అయిపోయింది మరి మన చూసేసారు. ఇట్లా చేస్తే ఎట్లా నువ్వు కూడా టూ మచ్ మాట్లాడతావు, నవ్వుతావు. మరి వాళ్ళకి నీకు ముద్దు పెడితే ఇట్లా చూసేసాడు. చూస్తే చూడు, నాలు కూడా పెట్టుకుంటుంది. సరే చెప్పు. ఏం లేదు. ఏమీ లేదా? బయటికి తీసుకెళ్ళాము, నీది అయిపోయింది, నెక్స్ట్ నా ఛాన్స్. సరే ఒకసారి కళ్ళు మూసుకొని తోటి ఇస్తా. నేను ఇయ్యానా? నువ్వు కొట్టేయగలవు నన్ను. ఏం కొట్టను. ముఖం మీద దెంగి ఉన్నాను, భయం అవుతుంది. ముఖం మీద దెంగి ఉన్నాను, భయం అవుతుంది. 1 2 3. చాక్లెట్ ఎక్కడిది? నేను తీసుకొచ్చిన నీకోసం, నీకు అదంటే ఇష్టం కదా అందుకని. నా కోసం చాక్లెట్ చేసినావా? చెప్పలేని ఆనందం హోయ్ గుప్పు మంది గుండెలో. నిజంగా ముద్దేనా ఇది లేదా డూప్లికేటా? చెప్పు. నీకోసం చాక్లెట్ తీసుకొస్తే తినకుండా అక్కడ పెట్టేస్తావా? తింటలే చాక్లెట్. నీ పక్కన నువ్వు ఇంటికి పట్టుకెళ్ళాక అందరికి పెడతావు, ఏం తిను. లడ్డూకి ఇస్తావు పోయి, నాకు తెలుసు. నువ్వు ఉన్నావు కదా, నీకు తింటా దగ్గర ఉన్నది. మసార్లు తిన్నావు చాలు, చాలు తిన్నా. చీ 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 బులెమ్మా చీ 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 పరిగెడతావే అలా చీ 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 చీ. తిన్నది ఓకేనా? ఏం తింటాను, అందరు ఏదేదో అనుకుంటావు, నువ్వు డబల్ మాట్లాడుతున్నావు. డబల్ మీనింగ్ మాట్లాడలే, మసాలు నా బుర్ర తిన్నావు ఓకేనా? అట్లా క్లారిటీ సరే క్లారిటీ ఇచ్చాలి. బాగున్నాయి కదా లైటింగ్స్, ఇవన్నీ మంచి మంచిగా ఉన్నాయి. స్టైల్ భలే భలే రెడీ అయ్యించినావు. ఎవరి కోసమో తెలీదా? నీకోసమే. ఎవరి కోసమో తెలియదా? నాకు తెలుసు, బాగుంది కాబట్టి చెప్తున్నా నీకు. థ్యాంక్స్. అయితే నా కోసం గిఫ్ట్ ఇచ్చినావు, నేను నీకోసం ఏ గిఫ్ట్ ఇవ్వలేదు, నేను ఇయ్యాను. నా కోసం గిఫ్ట్ ఏమో అవసరం లేదు, నువ్వే నాకు పెద్ద గిఫ్ట్ ఓకేనా? ఓకేనా? ఎందుకో ప్రేమ అంటే అదే కాబట్టి. ఎట్లా అచ్చా హీరో గాని లెక్క ఉన్నావా? ఎవరు హీరో? అవచ్చే చాలు. ఎట్లుంది? బాగానే ఉంది. నచ్చిందా? నాకు ఇష్టం లేదు. బాగాలేదా? పళ్ళ దగ్గర పళ్ళకు కొట్టావు దాన్ని. పళ్ళ దగ్గర ఏమొద్దు. పిజ్జా రెడీ అయింది. అవునా? పళ్ళ దగ్గర వద్దు. ఎందుకు? సరే తిను ఫస్ట్. తింటలే, నేను తినిపిస్తాను. నువ్వు తినిపించే చాలా టైం వస్తుంది. ఇప్పుడు కాదు, మనది నైట్లో ఉంటుంది. ఇంకా ఇప్పుడు కాదు, మనది నైట్లో ఉంటుంది. ఇంకా తినిపి ఏదైనా రంగం నైట్లో ఉంటుంది మనది. అర్థమవుతుంది. మీద కూర్చోవచ్చు, చాలా రోజులు అయింది నేను కూర్చోక మీద. అవునా? ఒళ్ళో కూర్చుంటాలే. ఒళ్ళోనే కూర్చోవాలి, మీద కూర్చోవాలి. మీదంటే అదే కదా ఒళ్ళోనే కదా. సరే బరువు ఉంటాం మరి. ఏం కాదు, అప్పుడు వెళ్ళి లావైనా నువ్వు అంటావు.
మొత్తం చూడాలి మొత్తం ఎట్లా వస్తుంది అది దాన్ని చూస్తుంటే ఇంకా అమ్మాయి ఏమనిపిస్తుంది తెలుసా నాకు ఓపెన్ చేయడం రాదు. నువ్వు ఓపెన్ చేయి. తినమంటే తింటే కానీ ఓపెన్ చేయడం రాదు. తినలే కానీ అది ఎట్లా తెలుసా, అది మొత్తం నీ కోసం పెడుతున్నా. ఇంత కాలినా కానీ ఇంత ప్రేమతో తినిపిస్తుంటే ఎట్లా ఉందని అంటావా? పెట్టేది ఉంటే ఏమన్నా పెట్టేది కాకుండా పెట్టే మస్తు పెడుతుందని ఇంకా రోజు ఉందా? ఎప్పుడు మెల్ల మూడు ముళ్ళు అయ్యి అప్పుడు పెడుతుంది కదా. ఎందుకు ఇప్పుడు పెట్టదే? సర్లే అప్పుడు నేను తీసుకొస్తా. వాళ్ళు అందంగా తింటున్నావా? అదే కాలుతుంది. కాలుతుందా? ఆను ఏ గోలి సోడావే ఏ కర్రీ కొలంబే ఓ కుట్టి పప్పిన ఊరుతున్నానే. మొత్తం ఎట్లా అవుతుంది? బాగాలేండి కాసులే. నచ్చింది కానీ ఇంకో చెప్పునా? ఇంకొద్దు. కాఫీ తాగుతా. కాఫీయా అన్న? ఓ కాఫీ ఇవ్వవా? కాఫీ తర్వాత తిందాం కానీ మ్యాటర్లోకి రా ఇప్పుడు ఫస్ట్. అవునా? సరే. ఎట్లా? అయ్యా అయ్యా ఎవరున్నారు? బంగారు నీ చెయ్యి తాకగానే ఉప్పొంగిపోయిందే నా ప్రాణం. కొంచెం ప్రశాంతం మెల్లగా కసి మీద ఉన్నావు ఏంది నువ్వు కూడా ఇప్పుడు? మరి అట్లా ఉంచుకుంటున్నావు? న్యాప్కిన్ తీసుకుంటాం. నేను తీసుకొస్తాలే. నీకెందుకు అంత కష్టం? నాకే ఎంత ప్రేమనో నీకు. ప్రేమ ఉండేది నీ మీద నాకు చాలా ప్రేమ ఉంది. ఇంత కదా అంత ప్రేమ. నా మీద నీకేం లేదు. ఎంత ఉందో చూస్తా కదా ఈరోజు నైట్. తీసుకో. తుడుస్తానే. తీసుకోవడం ఎందుకు? చిన్ని బేబీ ముగ్గు బేబీ లవ్లీ బేబీ నువ్వు నాగే అసిస్టెంట్ అనుకుంటున్నావా? నీకేమైనా నేను నా మీద ఎంత ప్రేమనో. మస్తు ప్రేమ ఉంది. ప్రేమ ఇట్లా చూపిస్తే సరిపోదు. ఎట్లా ఇట్లా పెడతారు కదా. నిజంగా ఏదేదో ఉంది నాకు. ఎట్లా ఉంది? నిజంగా ఈరోజు ఎట్లా ఉంది? అవునా? పద మరి అట్లా బయటనే తిరిగేసారు. చల్లదనానికి వద్దాం. బాగుంటుంది. రూమ్కి వెళ్ళమా? మొత్తం నేను చేస్తున్నాడు. చికెన్ కర్రీ చేయమని వస్తా. సరే రూమ్కి వెళ్దామా? ఎవరు రూమ్కి వెళ్దాం? మా అత్తగారు రూమ్కి. ఇంకెవరు? రెడ్ కలర్ డ్రెస్ నడువు మళ్ళీ ఉంది. ఏమనుకున్నావు? చూసి చూడంగానే నచ్చేసావే అడిగి అడగకుండా వచ్చేసావే. నువ్వు విలువ అనేది చీక్ చేసిన ఐస్ పుల్ల లాక్కున్నావు. నువ్వు ఎట్లా ఉన్నావు? నాకన్నా మరీ దారుణంగా ఉన్నావు కదా. అగ్గు పుల్ల ఆరిపోతుడు అట్లా. చూసినావా? స్టీల్ బాడీ మంది మామూలుగా ఉండదు. ఏం చేస్తున్నాడు? పిసుకమని చెప్పి ఏం చేస్తున్నాడు? నువ్వు పిసుకమని చెప్పలేదు. నువ్వు ఇట్లా చేస్తున్నావు అని నేను ఇట్లా పట్టుకున్నా. సర్లే దాని వల్ల కూర్చో. నేను కూర్చోవాలా? వద్దు నువ్వే కూర్చో. కూర్చోద్ది. కూర్చో. ఫ్రిడ్జ్ అన్ని ఇక్కడ తీసుకొని వస్తా. ఇంకెక్కడ ఉందో. సరే ఓకే. నీకు ఓకే అయితే తెలిసిన రెస్టారెంట్ మనది ఇది కేఫీలా. తినిపి అది ఇప్పుడు తినిపి. మామూలుగా ఉండదు. అది తినిపిస్తుంది. అవునా? మామూలుగా ఉండదు. మామూలుగా ఉండదు. మామూలుగా ఉండదు. తినిపి. అది మంటలేస్తూ నువ్వు కోసుంటే మీద. మంటలేస్తూ నువ్వు కోసుంటే మీద. అవునా? మస్తు బరువు ఉంటుంది. చెప్పాను కదా బరువు. బరువు కాదు. ఏమైతుంది?
లోపల ఏదేదో అవుతుంది నువ్వు ఇట్లా కూర్చుంటే. అవునా? అలాగే అవుతుంది. ఒక ఆడపిల్ల అట్లా కూర్చుంటే ఒక అబ్బాయి పక్కన అట్లానే అవుతుంది. అంతే అంతే అవుతుంది అంటావా? అవును. మరి ఏం చేయాలి మళ్ళీ ఏం చేయాలి చెప్పు. ఇది నాకు ఓపెన్ చేయడం రావట్లేదు, మొత్తం అతికిపోయింది. నాకేదో గుర్తుకొస్తుంది, నాకు తినబుద్ధి అయితే లేదు. అవునా? తిను, నేను తింటాలి. వద్దులు నువ్వు ఆడనే కూర్చో. నువ్వు ఏదో నాకు ఫీలింగ్స్ వస్తుంది, వాడినే కూర్చో, నాకు అవసరం లేదు. ఫీలింగ్స్ వస్తుంది, వాడినే కూర్చో, నాకు అవసరం లేదు. వద్దు నువ్వు వాడినే కూర్చో, నాకు ఎలానో ఉంది, నాకు ఎట్లా అనిపిస్తుంది. అనిపిస్తుందా? అందుకే నా కాడికి రాకు అని చెప్తున్నా. అనిపించినందుకే నీ కాడికి వచ్చి నీకు తెలుస్తలేదు నాది.